ముగ్గురు పిల్లలమ్మా. ఏం చేస్తారమ్మా? అబ్బాయి ఉన్నారు. ఏం చదువుతారమ్మా? అబ్బాయి పచ్చడి మానేశారు సార్. మానేశారు. కరోనా టైంలో ఎంత చనిపోయారు, అందుకని ఇంట్లో జరగట్లేదు మానేసి పని చేసుకుంటారు. ఇంకా ఓకే అమ్మా. నీకు పెన్షన్ వస్తుందమ్మా? నీకు పెన్షన్ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు బస్సుల్లో కూడా ఎక్కడ ఉంటావమ్మా నువ్వు? కాపురం ప్రకాశ్ నగర్. చాలా ఇష్టం అసలు మీకు ఎప్పటి నుంచో ఎంత ఇష్టం మా ఆయనకి మీరంటే. ఈరోజు మా ఆయన పైన ఉంటే కానీ చూస్తూ ఉంటారు సార్. అంత ఇష్టం నాకు వచ్చింది. థ్యాంక్ యూ. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం. ఈ ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా? కనపడింది సార్. మీరు వచ్చిన తర్వాత అంత మారిపోయింది. కొంచెం అన్నం తింటున్నామంటే మీరు వచ్చిన తర్వాతేనా. ముందు మారిగా కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా? తగ్గినాయి సార్. అప్పుడు మీద కూడా ఇప్పుడు కష్టాలు లేవు, హ్యాపీగా ఉంటున్నాం. ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి. మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి. చేపిద్దాం. ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తావమ్మా నువ్వు? డిప్లొమా ఏ సబ్జెక్ట్ అమ్మా? కోడింగ్స్ నేర్చుకోండమ్మా. అచ్చా. బీటెక్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ వచ్చింది, నీకు ఐడియా ఉందమ్మా? లేటర్ గా కూడా ఎంట్రీ కావచ్చు. సెకండ్ ఇయర్ లో లేటర్ ఎంట్రీ చేస్తాను నేను. అది కూడా లేటర్ గా ఎంట్రీ కావచ్చు మీ క్వాలిఫికేషన్ బట్టి. అచ్చా అమ్మా. ఆ తర్వాత బీటెక్ చేశాక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో జాయిన్ అవుతాను. ఓకే. మీరు ఎంతమంది అమ్మ మీ ఇంట్లో? 7 మంది ఉంటాం సార్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. మాది తెనాలి దగ్గర. అయితే అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ స్టడీ బాగుంటుంది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మమ్మ, మామయ్య, నేను, నాన్న, అక్క, చెల్లి, అత్త. అచ్చమ్మా. ఇప్పుడు అందరూ కూడా నీ వయసు పిల్లలేనా? చిన్న పిల్లల? చదువుకున్నారు. అక్క బీటెక్ చదువుతుంది సార్. చెల్లి 10th చదువుతుంది. చెల్లికి తల్లి బంధనం కూడా వచ్చింది. మీ ఇంట్లో ఏమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయమ్మా? దీపం పథకం వస్తుంది. పెన్షన్ వస్తుంది. నాన్నగారికి వ్యవసాయం తరఫున మనీ వేస్తారు కదా, రైతు బీమా, అది కూడా వస్తుంది. మొన్న అన్నదాత సుఖీభ వచ్చిందమ్మా? 7,000 వేసాం. నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ అమ్మా. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? ఎక్కడమ్మా? విజయవాడ. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? పిల్లలు ఇంకా లేదమ్మా. ఏమ్మా? అదే అమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మీరు ఇద్దరే అమ్మా? నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ చేసావు. డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా? నేర్చుకున్నావా? ఏమి నేర్చుకున్నావమ్మా కంప్యూటర్ లో? ఏమా నేర్చుకున్నావు? ఓకే. థ్యాంక్ యూ. అమ్మా ఏం చేస్తామా నువ్వు? ఎక్కడమ్మా? గూగుల్లో పనిచేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామ్మా? ఎందుకమ్మా టైం వేస్ట్ చేయకూడదు కదా, ఏదో ఒకటి చేయాలి కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు కదమ్మా. అదే 2 పనులు కూడా 1 గంట 2 గంటలు పని చేస్తే నీకు కూడా అలవాటు అవుతా ఉంటుంది. నీకుండే నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు. ఇప్పుడు మన రాష్ట్రంలో 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. వెరీ హ్యాపీ.
ఎక్కడమ్మా మీరు ఉండేది? ఉండవల్లి ఉండవల్లిలో ఉంటాం. Yes, sir. ఓకే. అంటే హస్బెండ్ ఉండవల్లిలో బిజినెస్ ఆయన ఏం చేస్తాడమ్మా? కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. Sir, it was my immense pleasure, sir, to get థ్యాంక్ this యూ అమ్మా. నో opportunity. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వెరీ నైస్ అమ్మా మీతో కలవడం చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. రామ్మా. నమస్కారం అమ్మా. ఏం చేస్తావమ్మా నువ్వు? నేను కూలి పని చేస్తాను సార్. కూలి పని చేస్తావు. ఏ పనులు ఎక్కడికి వెళ్తావమ్మా నువ్వు? అంటే కర్పూరం సార్, దేవుడికి వెలిగిస్తే కర్పూరం ఫ్యాక్టరీ ఉంది మా ఊళ్ళో, దాంట్లో కూలి పనికి వెళ్తాను సార్. అక్కడ మిషన్లు చేయటం ఎంత డబ్బులు ఇస్తారమ్మా అక్కడ? రోజుకి 350 రూపాయలు కూలి సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం? మేము ముగ్గురమే సార్. మా ఆయన వదిలేసి 15 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. ఎత్తికిచ్చాం, మేము ఎవరు దొరకలేదు. ఇంకా అలాగే పిల్లల్ని పెట్టుకొని 2 పిల్లల్ని నేనే పోషించుకుంటాను. ఏం చేస్తారమ్మా పిల్లలు? 10th వరకు 3 సంవత్సరాలు కిందట 10th వరకు చదివించాను సార్. ఇంకా సోమవారం నాకు ఇల్లు రాలేదు సార్. నేను రాసిస్తానమ్మా. నువ్వు రాసి నేను చేపిస్తాను. తప్పకుండా నువ్వు రాసి అమ్మా. నేను చేపిస్తానమ్మా. నువ్వు రాసి సరే సార్. కాగితం రాసి నేను చేపిస్తాను. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. Hey, Baba!